హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా టాక్స్. నేను మీ సుమ. ఈరోజు నేను మా ఇంటినంతా మీకు చూపిస్తాను. ఇల్లు చిన్నదా పెద్దదా అనేది పక్కన పెడితే సొంతింటి కళ అనేది అందరికీ ఉంటుంది. అయితే మనం కష్టపడి కూడబెట్టి వచ్చిన దాంట్లో ఒక మంచి ఇల్లు కొనుక్కుంటే ఆ కిక్కే వేరు కదా. అలాగే మేము కూడా మా సొంతింటి కళ ఈ ఫ్లాట్ కొన్నాక నెరవేర్చుకున్నాం. ఈ ఫ్లాట్ వచ్చేసి మేము కోవిడ్ సెకండ్ వేవ్లో తీసుకున్నాం. ఆ టైంలోనే వుడ్ వర్క్ కూడా చేపించాం. ఇన్ఫ్యాక్ట్ మేము ఒక్కసారి కూడా పర్సనల్గా వచ్చి వుడ్ వర్క్ చూసుకున్నదే లేదు. వీడియో కాల్స్ ఫోన్ కాల్స్లోనే అతనితో మేము సింపుల్గా ఇలా వుడ్ వర్క్ చేయించుకున్నాం. ఐ హోప్ అందరికీ మా ఇల్లు నచ్చాలి అని అనుకుంటున్నా. సో లెట్స్ వెల్కమ్ టు అవర్ హోమ్. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ సుమా టాక్స్. సో నేను అంత ప్రొఫెషనల్గా అయితే హోమ్ టూర్ చేయలేదు. సో వాట్ ఈస్ వాట్ అనేది మాత్రం చెప్తాను. ఇది వచ్చేసి 1240 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్. ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే ఇట్లా రైట్ సైడ్ ఒక సోఫా వేసాము. ఇది ఒక 6 years బ్యాక్ తీసుకున్నాము. అలాగే కార్నర్ లో చిన్న కార్నర్ యూనిట్ పెట్టాం. ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు టీవీ యూనిట్ ఉంటుంది. ఇది వచ్చి మాకు 85 inches టీవీ ఫిట్ అయ్యేలాగా మేము ప్యానెల్ చేపించాము. ఇటు వచ్చేసి మనకు మ్యాట్ ఫినిష్ లో చిన్న చిన్న రాఫ్టర్స్ లాగా ఇచ్చి 3 ఇట్లా బాక్సెస్ ఇచ్చారనమాట షో పీసెస్ పెట్టుకోవడానికి. అందులో లైట్స్ కూడా ఫిట్ చేసి ఇచ్చారు. ఇది వచ్చేసి నా ఫ్రెండ్ దుర్గా గిఫ్ట్ చేసింది నా మ్యారేజ్ లో. కింద వచ్చేసి కొన్ని న్యాచురల్ ఇండోర్ ప్లాంట్స్ ఇట్లా సెట్ చేసి పెట్టిన. నెక్స్ట్ ఇక్కడ వస్తే ఒక గ్లాస్ తో ఒక పార్టిషన్ ఇచ్చాము. యాక్చువల్లీ ఇది ఇక్కడ లేకుంటే మాకు ఇంకా ఫ్రీగా మూవ్ అవ్వడానికి ఉండేది. బట్ ఏంటంటే పూజా రూమ్ ఇంకా కామన్ వాష్రూమ్ రెండు ఆపోజిట్ లో ఉన్నాయని చెప్పి సపరేటర్ లా ఉంటదని చెప్పి ఇది ఇక్కడ సెట్ చేసాం. అండ్ పక్కన ఓపెన్ బాక్స్ ఇచ్చామన్నమాట ఏమైనా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి. కొన్ని ఇండోర్ ప్లాంట్స్ కూడా పెట్టినా ఇక్కడ. నెక్స్ట్ ఇటు వస్తే మనకు డైనింగ్ ఏరియా ఉంటుంది. మాకు డైనింగ్ టేబుల్ లేదు, తీసుకునే ఆలోచన కూడా మాకు లేదు. ఎందుకంటే నేను అక్కడే మెస్సి చేస్తాను, మళ్ళీ అది తెచ్చి ఇక్కడ కూడా వేస్తానని చెప్పి మా ఆయన తీసుకోవట్లేదు. నెక్స్ట్ ఇక్కడ వచ్చి మేము స్టడీ టేబుల్ సెట్ చేసాము. అండ్ అలాగే ఇక్కడ కొన్ని షో పీసెస్ కూడా పెట్టిన. ఇంకా పైన వచ్చి మనకు 2 ర్యాక్స్ ఇచ్చారనమాట బుక్స్ పెట్టుకోవడానికి. అండ్ అట్లనే కింద వచ్చి మనకు ఒక 4 డ్రాస్ ఇచ్చారు. యాక్చువల్లీ ఈ స్టడీ టేబుల్ ఇంకా టీవీ యూనిట్ రెండు నేనే డిజైన్ చేసి పిక్ పంపిన అనమాట. వుడ్ వర్క్ అతనికి ఇలానే ఉండాలని చెప్పి బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నెక్స్ట్ ఇటు వచ్చి చిన్న క్రాకరీ అనమాట. అందులో కూడా కొన్ని సపరేషన్స్ ఇచ్చారనమాట, కొంచెం గ్లాస్ వేర్ ఐటమ్స్ అట్లా పెట్టుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి పైన ఒక ప్రొఫైల్ డోర్ అండ్ కింద వచ్చేసి మనకు స్టోరేజ్ ఇచ్చారు. ప్రజెంట్ ఇంకేం పెట్టలేదు. నెక్స్ట్ ఇందులో వచ్చేసి కొన్ని డిమాట్ సంచులు అలాగే హెల్మెట్ అట్లా అవి పెట్టిన. నెక్స్ట్ ఈ పక్కన మనకు వాష్ బేసిన్ కోసం ఒక ప్రొవిజన్ ఇచ్చారు. ప్రతిసారి బాల్కనీలోకి కిచెన్లోకి వెళ్లకుండా కొంచెం పిల్లలకు హైట్ అందేలాగా ఇక్కడ సెట్ చేసాం ఇట్లా. నెక్స్ట్ ఇటు వస్తే ఇంకా బాల్కనీ. సో ఇంక ఇక్కడ కన్నే చిన్నోడు అని చెప్పి గ్రిల్ పెట్టించినాం. అండ్ అలాగే తులసి కోట, కొన్ని మనీ ప్లాంట్స్, రోజ్ ప్లాంట్స్ అట్లా అన్ని ఇక్కడ పెట్టినా. అండ్ అట్లానే బట్టలు ఆరేసుకోవడానికి ఇట్లా సెట్ చేసుకున్నాం. ఇంక ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఒక వాష్ బేసిన్ బిల్డర్ ప్రొవైడ్ చేశాడు. అండ్ అలాగే పైన కొంచెం స్టోరేజ్ కోసం చిన్న బాక్స్ పెట్టించాం. ఇన్ ఫ్యూచర్ ఇంకా బాల్కనీని కొంచెం మేక్ ఓవర్ చేయాలనుకుంటున్నాం. నెక్స్ట్ ఇటు వస్తే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. ఇక్కడ వాల్ కి ఒక చిన్న ఫోల్డబుల్ స్టడీ ప్లాంక్ పెట్టించాం. ఇంకా ఈ వీడియో చేసినప్పటికీ అప్పటికి ఏసీ ఇన్స్టాల్ చేయలేదు. ప్రజెంట్ అది ఈ రూమ్ లోనే ఇన్స్టాల్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఆ కార్నర్ లో ఇక్కడ ఒక కార్నర్ యూనిట్ ఇచ్చామన్నమాట. ఇది ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ అంతా మేము ఒకటే థీమ్ లో ఉండాలని చెప్పి వైట్ అండ్ స్కై బ్లూ లో సెలెక్ట్ చేసుకున్నాము. అందుకే సీలింగ్, కర్టెన్స్ అండ్ అలాగే స్లైడ్స్ కూడా అన్ని మేము స్కై బ్లూ అండ్ వైట్ థీమ్ లో ఇచ్చామన్నమాట. ఇంకా ఈ చోటా భీమ్ ఐడియా అయితే మా వుడ్ వర్క్ అతందే, కొద్దిగా క్యాచీగా ఉంటది పిల్లలకి అని చెప్పేసి అట్లా సెట్ చేశారు. నెక్స్ట్ ఈ బెడ్స్ వచ్చేసి నాకు మా పుట్టింటి వాళ్ళు పెట్టారు నా మ్యారేజ్ అప్పుడు. నెక్స్ట్ ఇటు వస్తే ఒక ఆర్చ్ ఉంటుంది అనమాట. మేము అక్కడ కర్టెన్స్ వేద్దామని చెప్పి ఇట్లా స్టీల్ రాడ్ కూడా వేయించాము. కానీ మాకు బాల్కనీకి ముందు 30 feet రోడ్ ఉంది. సో వెంటిలేషన్ సరిగా రాదు కర్టెన్స్ వేస్తే అని చెప్పి వేయలేదు. బట్ మా ఆయన మాత్రం 2 న్యాచురల్ మనీ ప్లాంట్స్ పెట్టి క్రీపర్స్ పైకి పంపించడానికి ప్లాన్ చేశాడు. నెక్స్ట్ ఇటు వస్తే మనకు కామన్ వాష్రూమ్ ఉంటుంది. ఇక్కడ ఒక న్యాచురల్ ప్లాంట్ కూడా పెట్టిన, ఇండోర్ ప్లాంట్. అండ్ ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. ఇందులో కొద్దిగా పెద్ద బెడ్ వేసాము. అండ్ అలాగే ఈ రూమ్ కి మనకు 2 windows ఉంటాయి అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకటే విండో, దీనిలో మాత్రం 2 windows ఉంటాయి. ఈ ఇంటికి ఏ రూమ్ లోనైనా వెంటిలేషన్ మాత్రం బాగుంటది. ఈ రూమ్ లో కూడా మేము స్లైడ్స్ ఇచ్చాము వైట్ అండ్ వుడ్ కలర్ కాంబినేషన్స్ తో. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అండ్ ఒక న్యాచురల్ ప్లాంట్. అండ్ ఇక్కడ వచ్చి మై ఫేవరెట్ డ్రెస్సింగ్ టేబుల్. స్టోరేజ్ ఎక్కువ ఉండాలని చెప్పి ఇట్లా డిజైన్ చేసుకున్నా. స్టోరేజ్ అయితే బాగానే ఇచ్చుకున్నా కానీ ప్రజెంట్ పెట్టుకోవడానికి ఎక్కువ ఏం లేవు నా దగ్గర. ఉన్న వాటినే ఈ లోపల పెట్టిన. ఇట్లా బ్యాంగిల్స్, మేకప్ ఐటమ్స్ కూడా అంతంత మాత్రమే మన దగ్గర. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. కింద కూడా ఒక 3 డ్రాస్ ఇచ్చారు స్టోరేజ్ కోసం. నెక్స్ట్ బెడ్రూమ్ నుంచి బయటకు వస్తే ఇట్లా పార్టీషన్ బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ కూడా మేము వదలకుండా కింద స్టోరేజ్ ఇచ్చాము. బాత్రూమ్ ఎసెన్షియల్స్, లిక్విడ్స్, సోప్స్ పెట్టుకోవడానికి. ఉన్న ప్లేస్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసినాం మేము. ఇట్లా దీని చుట్టూ తిరిగి ఇటు వస్తే ఇక్కడ బిల్డర్ మాకు ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ఒక ప్రొవిజన్ ఇచ్చారు. యాక్చువల్ మేము ఇక్కడ సైడ్ బై సైడ్ ఫ్రిడ్జ్ తీసుకోవాలనుకున్నాం. బట్ అది ఫిట్ అవ్వక దీంతో అడ్జస్ట్ అయిపోయినాం. దీన్ని ఇప్పుడు నేను ఓపెన్ చేయలేను, భయపడతారు. నెక్స్ట్ ఇటు వచ్చి మనకు పూజా రూమ్ ఉంటుంది.
వుడ్ వర్క్ మొత్తంలో చాలా టైం తీసుకొని ల్యాగ్ చేశారంటే అది ఈ పూజ రూమే. ఒక్కొక్కటి ఒక్కొక్క టైంలో తెచ్చిపెట్టి చాలా ఇరిటేట్ చేశారు వుడ్ వర్క్ వాళ్ళు. బ్యాక్గ్రౌండ్ లో మనకు ఓం థీమ్ తో ఒక గ్లాస్ ఫ్రేమ్ పెట్టి సైడ్స్ కి గ్లాస్ స్టెప్స్ ఇచ్చారు. అండ్ అలాగే పైన ఒక చిన్న కలర్ చేంజబుల్ లైట్ పెట్టాము. నెక్స్ట్ పూజ రూమ్ కంటిన్యూషన్ మనకి కిచెన్ వస్తుంది. ఇంకా మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది మాకు ఓపెన్ కిచెన్ కాదు. అయినప్పటికీ మాకు వెనకాల డోర్ తీస్తే మాత్రం వెంటిలేషన్ బాగుంటది. ఇది వచ్చి కొంచెం స్ట్రక్చర్ లేని కిచెన్ అనమాట. చూడండి, మరీ పెద్దదేం కాదు, అలా అని చిన్నది కూడా ఏం కాదు, మాకు సరిపోతుంది. కిచెన్ టూర్ నేను మళ్ళీ సపరేట్గా చేస్తాను. ప్రజెంట్ అయితే ఊరికే చూసేయండి. ఇక్కడ వచ్చి మనకు హైడ్రాలిక్ డోర్స్ ఇచ్చారనమాట చిమ్మికి రెండు వైపులా. యాక్చువల్లీ నా కిచెన్లో వచ్చేసి చాలా బేసిక్ థింగ్సే ఉంటాయి అనమాట. నేను చాలా పెద్ద పెద్దవి ఏం కొన్ను, ఎందుకంటే నేను వాటిని మెయింటైన్ చేయలేను. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు కింద ఓపెన్ ఉండే ఒక కబోర్డ్ చేపించామన్నమాట ఫిల్టర్ కోసం. ఇది వచ్చేసి మనకు ఏవో స్మిత్ 15 లీటర్స్ కెపాసిటీ వాటర్ ఫిల్టర్. అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని లిక్విడ్స్ హ్యాండ్ కి అట్లా సెట్ చేసిన తర్వాత సింక్ పక్కన గ్యాప్ ఇచ్చి చిమ్మికి కింద 4 బర్నర్ స్టవ్ పెట్టాము. సో చిమ్మికి అవుట్లెట్ కూడా మనకు పైన కబోర్డ్ ద్వారా యూటిలిటీకి వెళ్తుంది. ఇంకా పైన అయితే కంప్లీట్ గా కబోర్డ్స్ చేపించాము. సో మనకు కిచెన్ అంతా వైట్ అండ్ గ్రే కాంబినేషన్ లో ఉంటది. ఇటు వస్తే మనకు ఓవెన్ గానీ వెట్ గ్రైండర్ పెట్టుకోవడానికి 2 ప్రొవిజన్స్ ఇచ్చారు. ఇంకా దీని పైన మనకు 2 షెల్ఫ్స్ ఇచ్చారు, ఏమైనా పెద్ద పెద్ద గిన్నెలు అలా పెట్టుకోవడానికి యూజ్ అయ్యేలాగా. సో దీని కింద మనకు కొంచెం పెద్ద ప్లేసే ఉంది, ఒక 50 kg రైస్ బ్యాగ్ పట్టేంత పెద్ద ప్లేసే ఉంది. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ యూజ్ చేయని రైస్ కుక్కర్ 2 స్టీల్ క్యాన్స్ అట్లా పెట్టిన. నెక్స్ట్ ఈ పక్కన మనకు ఒక పుల్అవుట్ ఇచ్చారు, లాంగ్ పుల్అవుట్. దీంట్లో మనం బిస్కెట్స్, ఆనియన్స్ మల్టీపర్పస్ వాడేసాం. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. నెక్స్ట్ ఇటు వచ్చేసి మనకు స్టవ్ కింద 3 ర్యాక్స్ ఇచ్చారనమాట. దాంట్లో ఫస్ట్ ర్యాక్లో వచ్చేసి నేను ప్లేట్స్, మిగతా వాటిల్లో కొంచెం పెద్ద పెద్ద గిన్నెలు పెట్టుకున్నా. ఇవన్నీ సాఫ్ట్ క్లోజింగ్ అనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ వాష్ బేసిన్ కింద కూడా ఒక ర్యాక్ వస్తుంది కదా, ఇక్కడ నేను బాటిల్ క్లీనర్, డస్ట్బిన్ అట్లా పెట్టుకున్నా. ప్రజెంట్ అయితే నేను ఆ డస్ట్బిన్ ని బయట పెడుతున్నా, ఎందుకంటే క్లోజ్ ఉండడం వల్ల కొద్దిగా కాక్రోచ్లు ఫామ్ అవుతున్నాయని. నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసి కార్నర్ ప్లేస్ కాబట్టి ఒక ఫోల్డబుల్ డోర్ ఇచ్చారనమాట గ్యాస్ సిలిండర్స్ పెట్టుకోవడానికి. 2 సిలిండర్స్ పక్క పక్కన పెట్టుకోవద్దు అంటారు కదా, అందుకే ఎయిర్ సర్క్యులేట్ అవ్వడం కోసం దీన్ని ఆఫే క్లోజ్ చేస్తున్నా నేను. ఇంకా ఈ కార్నర్ లో ఆయిల్, కట్లెట్స్ అట్లా పెట్టుకున్నా. ప్రజెంట్ అయితే అవి పెట్టడానికి ఒక 360 degrees రొటేట్ అయ్యే ఒక బాక్స్ తీసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ ఒక న్యాచురల్ ప్లాంట్ పెట్టినా. నెక్స్ట్ మనకు ఇంకా డోర్ ఓపెన్ చేస్తే యూటిలిటీ ఏరియా అనమాట. ఈ యూటిలిటీ ఏరియా ఇంకొద్దిగా పెద్దగా వచ్చుంటే బాగుండని అనిపించింది నాకు. అండ్ ఇక్కడ కొన్ని ప్లాంట్స్ అండ్ అలాగే 2 కబోర్డ్స్ పెట్టించుకున్నాము. ఇంట్లో అన్నిటికంటే ఎక్కువ వాడే కబోర్డ్స్ అవే. కింద వాషింగ్ మిషన్, ఇటు పక్క వచ్చేసి మనకు ఎక్స్ట్రా ట్యాప్ అండ్ దానిపైన గ్రూమింగ్ స్టిక్స్ పెట్టుకున్నా. సో ఇదే మా ర్యాపిడ్ హోమ్ టూర్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.